ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ పాలన ఫెయిల్ అవుతుందా? ప్రభుత్వ తీరు ప్రజలకు నచ్చట్లేదా? అదేదో విపక్షాలు చెప్పడము, ఏదో సర్వే సంస్థల సమాచార సేకరణలో తేలడము, మీడియాలో కథనాలుగా రావడమో కాదు, నేరుగా సీఎం అంగీకరిస్తున్నారు. తాము అంతా బాగా చేశామని అనుకుంటున్నామే కానీ అది జనాలకి ఏమాత్రం రుచించట్లేదు అంటూ సీఎం చెప్తున్నారు. చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఏమన్నారో ఒకసారి వినండి. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఇది సీఎం స్వయంగా చెప్తున్న మాటలు. పరిపాలన చాలా బాగుంది, అంతా బాగా చేస్తున్నామని తమ భ్రమ తప్ప జనాలకి ఏమాత్రం నచ్చడం లేదు అంటూ స్వయంగా సీఎం అంగీకరించిన తర్వాత ఇక ఈ పరిపాలన అట్టర్ ఫెయిల్ అయినట్టా కాదా అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు. ప్రభుత్వ అధినేతే తమ పాలన ప్రజలకి నచ్చట్లేదు అని అంగీకరించడం అంటే ప్రభుత్వ వైఫల్యం ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో మనకి ఇట్టే అర్థమవుతుంది. అయితే చంద్రబాబు తన సహజ ధోరణిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెడితే ఎమ్మెల్యేలంతా తప్పిదాలకు పాల్పడుతున్నారు, తాను మాత్రమే చాలా సమర్థవంతంగా రాష్ట్రం కోసం కృషి చేస్తున్నాను అనే కలరింగిచ్చే ప్రయత్నం చేస్తారు. మంత్రివర్గ సమావేశం పెడితే మంత్రులు ఎవరు సమర్థవంతంగా సాగడం లేదు, పనితీరు మెరుగుపరుచుకోవట్లేదు అంటూ ర్యాంకులు ఇచ్చి వాళ్ళ వైఫల్యాల్ని చాటి చెప్పే ప్రయత్నం చెప్తుంటారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ఆయన పందా ఏం మారదు. మళ్ళీ ఇక్కడ కూడా కలెక్టర్లంతా చాలా బాగా పనిచేస్తున్నామని అనుకుంటున్నారే కానీ ఎక్కడా పని చేయట్లేదు, తాను కూడా అనుకుంటున్నానని కానీ జనానికి నచ్చట్లేదు అని ఆయనే చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి తాను చాలా చేస్తున్నాను, రాష్ట్రాన్ని ఎంతో ఉద్ధరిస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏవేమో చేస్తున్నాము అంటూ చెబుతున్న మాటల్ని జనం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అన్నది అంగీకరిస్తున్నట్టేనా అనే అభిప్రాయం కలగక మానదు. అంటే ముఖ్యమంత్రి ఇన్నాళ్ళుగా చెప్తున్న మాటలు కానీ, ఆయనకు వంతపాడే మీడియాలో వస్తున్నటువంటి భజన రాతలు కానీ ఇవన్నీ పూర్తిగా ఏ మాత్రం జనానికి చెవికెక్కే అవకాశమే లేదు అన్నది చంద్రబాబుకి బోధపడినట్టు కనిపిస్తుంది. మరి అర్థం చేసుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తారా? జనానికి ఇచ్చినటువంటి హామీలు అమలుపరిచే ప్రయత్నం చేస్తారా? సూపర్ 6 హామీలు కూడా అంతా అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నటువంటి ఈ అంబరాల ప్రభుత్వం ప్రజలకు ఎట్టా నచ్చజెప్పుతుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు ప్రజలకు నచ్చట్లేదని ముఖ్యమంత్రి అంగీకరించిన తర్వాత ఇక ఈ ప్రభుత్వంలో మంచి చెడుల గురించి విశ్లేషించాల్సిన అవసరమే ఎవరికి రాదు. స్వయంగా సీఎం అంగీకరించారు, తాము ఫెయిల్ అవుతున్నామన్నారు, తమ పనితీరు జనాలకి రుచించడం లేదనేది నేరుగా చెప్పేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇక గొప్పగా ఉందని, ఇంకేదో చేస్తుందని, ఇంకేదో సాధిస్తుందని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి భ్రమ అన్నట్టు. అయితే ఇప్పుడైనా ప్రభుత్వం తన తీరు మార్చుకొని, తన ధోరణిని సరిచేసుకుని, తాను ఎక్కడ విఫలమవుతున్నాము అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఏడాదిన్నర కాలంగా విపక్షాన్ని అణచివేయడం, ఎవరైనా మాట్లాడుతుంటే కేసులతో భయపెట్టడం, ఇంకెవరైనా సోషల్ మీడియాలో ముందుకొస్తే వాళ్ళని కూడా అడ్డుకోవడం, ఇలాంటి ఒక ధోరణిని ప్రదర్శించడం ద్వారా రెడ్ బుక్ పేరుతో మొత్తం రాష్ట్రంలో అభివృద్ధిని పడకేయించి ప్రజలకి దూరమైపోయినట్టుగా కూటమి వ్యవహారం తేట తెల్లమవుతోంది. మరి ఇప్పుడు ఇంతగా బాహాటంగా ప్రభుత్వ అధినేతే అంగీకరించిన తర్వాత దీన్ని సరి చేసుకోలేకపోతే ఆ తర్వాత ఈ ప్రభుత్వం తీరు ఎక్కడికి పోతుందో, ఎటు మళ్ళుతుందో, ఎలాంటి దుస్థితికి చేజారుతుందో ఇక ఎవరు చెప్పాల్సిన పని లేదు. మరి కాబట్టి చంద్రబాబు నాయుడు తన తీరుని తానే, తన వైఫల్యాన్ని తానే తప్పు పట్టేసిన తర్వాత, తన చేతగానితనాన్ని తానే అంగీకరించిన తర్వాత మరి సరి చేసుకోగలరా? సరి చేసుకుంటారా? సరి చేసుకోలేకపోతే సీఎం పట్ల కలెక్టర్లో కానీ ఇతర అధికారుల్లో కానీ విశ్వాసం ఉంటుందా? ప్రజలు తమ నమ్మడం లేదని నేరుగా సీఎం చెప్పిన తర్వాత ఇక అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వం మీద ఎంత మేరకు విశ్వాసాన్ని కొనసాగిస్తుంది? అధికార యంత్రాంగంలో కూడా విశ్వాసం సాధించలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టా పయనిస్తుంది? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. చంద్రబాబుకి రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కోబోతున్నాయనడానికి పెద్ద సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది.